ప్రభుత్వానికి గత సంవత్సరం 23వ సంవత్సరం జూలై నెలలో అప్లికేషన్ ఇచ్చానండి. సబ్మిట్ చేసి ఇన్ని రోజులైనా ఇంతవరకు కూడా సబ్మిట్ చేయలేదా, మరి ఇంతవరకు ఏం రాలేదు. ఇప్పుడు ఇప్పుడు 1 year టైం అవుతుంది. ఇప్పుడు మాకు రిటర్న్ ఇచ్చేస్తుంది, మాకు కాలేదని చెప్పి రిటర్న్ ఫైల్స్ ఇచ్చేస్తుంది. ఎవరికి ఇచ్చారు? మనకే ఇచ్చేస్తుంది. అప్లికేషన్ ఎవరికి ఇచ్చారు? CMRF ఎవరికి ఇచ్చారు? టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ఆఫీస్ నుంచి సబ్మిట్ చేసినాం. అక్కడే వాళ్ళే రిటర్న్ ఇస్తున్నారు. ఎక్కడ? సిరిసిల్ల ఆఫీస్లో ఇచ్చారా? ఎక్కడ ఆఫీస్? మన క్యాంప్ ఆఫీస్. జగసాని కృష్ణమూర్తి, మా మిస్సెస్ ఆపరేషన్. ఓకే. క్యాంప్ ఆఫీస్లో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం పోయిన సంవత్సరం 9 నెలల క్యాంప్ ఆఫీస్లో సార్కి చేయడం జరిగింది. ఎందుకంటే నాకు పోయిన సంవత్సరం 7 నెలల యాక్సిడెంట్ అయింది. 8 నెలల కిమ్స్ హాస్పిటల్లో పోతే 6 లక్షల చిల్లర బిల్ అయింది. దానికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వవలసిందిగా అర్జీ పెట్టుకున్నా. ఉన్న వారం రోజుల కింద సెక్రటరియట్లో పోయి నా ఆధార్ కార్డు చూపించిన, సార్ మేము అప్లై చేసినా మీకు రాలేదు. ఆన్లైన్లో సెక్రటరియట్లో కనబడింది. ఏందన్నా మాది ఆన్లైన్ చేయలేదు అని మన సిరిసిల్ల క్యాంప్ ఆఫీస్లో అడిగేసరికి అలా మీది మేము అప్లై చేయనట్టున్నాము, ఇంకా ఫైల్ ఇక్కడనే ఉందని చెప్పి రిటర్న్ చేయడం జరిగింది. ఈ రిటర్న్ ఇస్తే ఇప్పటికీ 9 నెలలు 10 నెలల చిల్లర అవుతుంది. ఇది డేట్ కూడా ఆపరేషన్ డేటు 9/8/2023 నాడు జరిగింది. మన మహేంద్ర అన్న దగ్గర పోతే 1 year అవుతుంది కాబట్టి ఇది చేయడానికి లేదు, జియో 6 నెలల వరకే లాస్ట్ ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు మాకు చాలా నష్టం కూడా జరుగుతుంది. రేవంత్ అన్నకు ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నవి ఏంటంటే, సిరిసిల్లలో మాట్లాడే దాదాపు ఒక 20-30 మందికి రిటర్న్ అయినాయన్న. ఈ కౌన్సిలర్ కొడికాల రవి కూడా వచ్చింది, గౌతమ్ అన్నది కూడా రిటర్న్ వచ్చింది. సిరిసిల్లలో స్పెషల్ డ్రైవ్ కింద సీఎం రిలీఫ్ ఫండ్ మళ్ళీ కూడా పునర్వాసం కల్పించి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా రేవంత్ అన్న గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అంటే, ప్రజలు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇది ఒక కొత్త సిస్టమ్ తీసుకొచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్, సీఎం రిలీఫ్ ఫండ్. ఇలా అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ అనేది ప్రతి ఒక్క బడుగు పేద వాళ్ళందరికీ ఆపరేషన్ కాకముందు ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే వాళ్ళకు సాల్వ్ అయ్యేది. దానికి పైరవులు కానీ తొత్తులు కానీ అలాంటిది ఏం అవసరం లేకుండా డైరెక్ట్ ఒక నిరుపేదకు లబ్ధి పొందే విధంగా ఆరోగ్యశ్రీ అనేది ఉండే. వీళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పి ఈ ఒక దిక్కుమల సిస్టమ్ తీసుకొచ్చి ఇవాళ ఓట్ల రాజకీయమే తప్ప ఇవాళ ఒక మిడిల్ క్లాస్కు పనిచేద్దాం అనేది లేదు. ఎందుకంటే ఇవాళ సిరిసిల్లనే ఇవాళ నిదర్శనం. ఇవాళ మా దృష్టికి వచ్చినాయి ఇన్ని గానం ఉన్నాయి. ఇవాళ 7వ నెలల అంటే 2023 7వ నెలల అప్లికేషన్ నుంచి అంటే ఒక 6 నెలలే ఉంటుంది. ఒక బాధితునికి ఏదైనా ట్రీట్మెంట్ అయితే 6 నెలల వరకే మనం సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకునే అవకాశం కల్పించింది వాళ్ళు. దాన్ని కూడా నిర్వీర్యం చేసి వాళ్ళు ఓట్ల కోసం అవి చేసిలే తప్ప ఇవాళ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇవాళ సబ్మిట్ చేయకుండా ఎవరంటే ఎవరైనా పోయి అడిగితే కూడా ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా ఇప్పుడు వాళ్ళే చేస్తారు పో అంటే అది హౌ ఇస్ పాసిబుల్? ఇది కాదు. ఎందుకంటే ఒక సీఎం రిలీఫ్ ఫండ్ అనేది 6 నెలల వరకే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళది అయిపోయినాక ఇప్పుడు 7వ నెలలు అయింది, వీళ్ళు గడ్డి వీకిల్లా వీళ్ళు ఏం చేసిళ్ళు? ఓట్ల కోసం ప్రచారం తప్ప ఇవాళ మరి ఈ అప్పు చేసి హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం పెట్టుకున్న వాళ్ళకు ఇవాళ అవేమో వస్తే అప్పు కట్టుకుందామని చూసుకునే వాళ్ళకు ఇవాళ వాళ్ళను నీరుగార్చి వాళ్ళను మరీ అద్భుతమైన పరిస్థితి తీసుకొచ్చిళ్ళు. ఈ విషయాన్ని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క సిరిసిల్ల అసమర్థుల దానికి మీరు ఎక్స్క్యూజ్ చేసి ఈ ఎంతమంది అయితే బాధితులు ఉన్నారో ఈ డేట్ అయిపోయిన దానికి ఏదైనా కొత్తది తీసుకొస్తారా? ఏదైనా తీసుకొచ్చి ఈ యొక్క బాధితులను కాపాడి ఈ ఒక సీఎం రిలీఫ్ ఫండ్ అమౌంట్ను రిలీజ్ చేయాల్సిందిగా. ఎందుకంటే ఒక కౌన్సిలర్కే ఇలాంటి సమస్య వచ్చిందంటే ఇంకెంతమంది ఉంటారు మన దృష్టికి రాకుండా ఆ కాగితాలు ఇంకా ఇవ్వకుండా అవి చెత్తపుట్టలేసిలో ఎన్లేసిలో ఎంతమంది అప్లికేషన్ పెట్టుకున్నారు సీఎం రిలీఫ్ ఫండ్కు, అది ఎంతమంది ఉన్నారు అనేది తెలియదు. కాబట్టి ఎవరైనా ఉంటే ఇది మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళందరికీ మన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి అన్న గారికి మరి ఎమ్మెల్యే మన ఆసీన్ అన్న గారికి మంత్రుల దగ్గరికి పోయి అయినా ఈ యొక్క సమస్యను సాల్వ్ చేసుకునే విధంగా మనం అది చేద్దామని చెప్పి తెలియజేస్తాం.
మన మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు వారి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు మరి సంవత్సరం నుంచి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కొరకు దరఖాస్తులు తీసుకొని సంవత్సర కాలం పాటు జాప్యం చేసి ఇప్పుడు మాతోటి కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు వచ్చినా ప్రజల కొరకు పనిచేయవలసిందే. కాకపోతే ఏంటి అని అంటే వీరేదో వారి పనులను వాళ్ళు చూసుకుంటూ ఈ నిరుపేదలైనటువంటి వీళ్లకు సహాయం చేయకుండా వాళ్ళ పనులను వాళ్ళు చూసుకొని కనీసం ఇవి ఏం చేయాలంటే సీఎం ఆఫీస్కి పంపించాలి, పంపించి తక్షణమే అది చేసుకునే పరిస్థితులు ఉండాలి. కానీ వాళ్ళ క్యాంప్ ఆఫీస్లో పెట్టుకొని ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మాతోటి కాదు అన్నట్టు తక్షణమే రాజీనామా అయ్యారు ఎమ్మెల్యేగా. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, సీఎం రిలీఫ్ ఫండ్ మాతోటి కాదు అన్నప్పుడు ఇంకే పని అవుతుంది? వెంటనే దీన్ని ఇటువంటి శాతగానితనం ఉన్న ఎమ్మెల్యే గారు వారి శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలి. ఎందుకంటే శాతనైనా శాతకున్న గవర్నమెంట్ అనేది ప్రభుత్వం అనేది ప్రజలు ప్రభుత్వమే ప్రజలు అయినప్పుడు మాకు కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అని వాళ్ళకు రిటర్న్ అప్లికేషన్లు ఇచ్చడం ఎంతవరకు సమంజసం? సరే, అయినా ఈ బాధితుల కోసం మేము ఏం చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరేది కానీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారిని రిక్వెస్ట్, ఎందుకంటే ఇది ప్రత్యేకమైన నియోజకవర్గం కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని వీరికి 1 year అయినా కూడా కనీసం ఏ రకంగానైనా ఎగ్జెప్షన్ చేసి ఈ బాధితులను ఆదుకోవాలని మేము పత్రికాముఖంగా కోరుతున్నాం.